చైతన్యవంతమైన కేరళంలో త్రిముఖ పోరు హీటెక్కిస్తుంది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య అధికార మార్పిడి జరగడం ఖాయం. కానీ కుర్చీ ఎవరితో తేల్చేది ఎన్డీఏనే. కమలధరం చీల్చే ఓట్లపైనే కేరళం సీఎం సీటు ఆధారపడి ఉంది. నువ్వా నేనా అనే రీతిలో సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తలపడుతున్నాయి. ఇక ఎవరు గెలిచినా స్వల్ప ఆధిక్యంతోనే బయటపడనున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత పనిచేస్తుందా, విజయన్ మంత్రం ఫలిస్తుందా అంటూ జోరుగా చర్చించుకుంటున్నారు మలయాళీలు. గాడ్స్ ఓన్ కంట్రీగా పిలుచుకునే కేరళంలో అసెంబ్లీ సమరం సామాజిక రంగు పులుముకుంది. రాష్ట్రంలోని మెజార్టీలు ఫలితాలను మార్చే సత్తా ఉన్న వర్గాల మద్దతు పొందేందుకు రాజకీయ పక్షాలు వెంపర్లాడుతున్నాయి. గెలుపే లక్ష్యంగా సామాజిక లెక్కలను వేసుకుంటున్నాయి. మలయాళీ రాజకీయమంతా కులాలు, మతాల చుట్టూ తిరుగుతుంది. సమాజంలో పట్టున్న వర్గాల అండదండలు పొందేందుకు అన్ని పార్టీలు శక్తివంతన లేకుండా కృషి చేస్తున్నాయి. ఇక రాజకీయ సూత్రాలు, సిద్ధాంతాలను పక్కన పెట్టి గెలుపే లక్ష్యంగా ప్రయత్నిస్తున్నాయి. ఇక మూడోసారి విజన్ విక్టరీకి అవకాశం ఉంది, కానీ గ్యారంటీ లేదు. ప్రభుత్వ వ్యతిరేకత నిజమే అయినా అంతలా ఉందా అనే అనుమానం ఉంది. స్థానిక సమస్యలు, అభ్యర్థుల గుణగణాలు, పనితీరు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నాయి. ఉచితాల కంటే పాలన వైపే మొగ్గు చూపే కామ్రేడ్ల విజయం ఖాయం. దీంతో ఉచిత పథకాలు, సుపరిపాలన మధ్య ప్రజలు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. 'కామ్రేడ్ల కోటను కూల్చేందుకు హస్తం తహతహలాడుతుంది. ఎలాగైనా విజయం సాధించేందుకు యూడీఎఫ్ ప్రయత్నిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొచ్చే అంశమని కాంగ్రెస్ లీడర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మరింత బలాన్ని ఇస్తుంది. అయితే అంతర్గత నాయకత్వ కుమ్ములాటలు, అభ్యర్థుల ఎంపికలో లోపాలు ఇబ్బందికరంగా మారాయి. అభివృద్ధి విషయంలో యూడీఎఫ్కు దార్శనికత ఉండదనే భావన ప్రజల్లో ఉండడం కూడా ఇబ్బందికరమే. 2011 లెక్కల ప్రకారం కేరళం జనాభా 3.34 కోట్లు. ఇందులో 5.473% హిందువులు, 26.56% ముస్లింలు, 18.38% క్రైస్తవులు ఉన్నారు. హిందువుల్లో ఏజ్వా, నాయర్ సామాజిక వర్గాలదే డామినేషన్. రాష్ట్ర జనాభాలో 27% ఏజ్వాలు ఉన్నారు. 50 నియోజకవర్గాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యుగం సంస్థ ఏజ్వాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. తిరువనంతపురం, కొల్లం, అలుపూజ, త్రిశూర్, పలక్కడ్, కన్నూరు జిల్లాలో ఏజ్వాల ప్రాబల్యం ఎక్కువ. కేరళం జనాభాలో 17% ఉన్న నాయర్లు ఎన్నికల్లో కీలకం. వాళ్ళను ప్రసన్నం చేసుకునేందుకు లీడర్లు తెగ ప్రయత్నం చేస్తున్నారు. తిరువనంతపురం, కొల్లం, అలుపూజ, పత్రంతిట్ట, కొట్టాయం, త్రిశూర్, పలక్కడ్ జిల్లాలో నాయర్లకు పట్టు ఉంది. ఇక కోస్తా ప్రాంతంలోని స్థానాలను ప్రభావితం చేసే క్రిస్టియన్ ఓటర్లు సైతం ఎన్నికల్లో కీలకం కానున్నారు. రాష్ట్రంలో వీరి జనాభా 4% ఉంది. తిరువనంతపురం, కొల్లం, అలుపూజ, ఎర్నాకుళం, త్రిశూర్ జిల్లాలో వీరిని విస్మరించే పరిస్థితి లేదు.